ఎడారిలో సెలయేర్లు మార్చి 11. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనములు. విచారము నీ ఇంట్లోకి ప్రవేశించింది, నీ ఇంటిని శూన్యం చేసింది. నీ కనిపించేదేమిటంటే ఇక పోరాటం చాలించి అసల శిథిలాల మధ్య కూలబడిపోవాలని. ఇలా ఎంతమాత్రం చేయొద్దు. నువ్వు ప్రస్తుతం యుద్ధ రంగంలో ఉన్నావు. అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది. ఒక్క క్షణం తడబడడం అంటే ఒక పరిశుద్ధ కార్యాన్ని నిర్లక్ష్యం చేయడమే. నీ నిరుత్సాహం వల్ల ఇతర జీవితాలకు ప్రమాదమేమో చూసుకో. నువ్వు చేతులు ముడుచుకుంటే పవిత్ర కార్యాలు కుంటుపడతాయి. నీ విచారములో మునిగి ఉన్న చోటనే ఆగిపోకూడదు. ఒక యుద్ధ సమయంలో ఒక జనరల్ తాను చూసిన ఓ హృదయ విదారకరమైన సంగతి గురించి చెప్తాడు. ఆ జనరల్ గారి కుమారుడు ఆ సైన్యములోనే లెఫ్టినెంట్గా ఉన్నాడు. దాడి జరుగుతోంది. తండ్రి ఆ దాడిని ముందుండి నడిపిస్తున్నాడు. యుద్ధరంగంలో ముందుకు వెళ్తుండగా హఠాత్తుగా ఆయన చూపు చచ్చిపడి ఉన్న ఒక వ్యక్తిపై పడింది. ఆ శవం తన కొడుకేనని చిటికెలో అర్థమైంది. తండ్రిగా ఆ శవం ప్రక్కన కూలబడి తన దుఃఖాన్ని తీర్చుకుందామని ప్రాణము లాగింది. కానీ ఆ క్షణంలో తన కర్తవ్య నిర్వహణ ఆయన్ని ఆ దాడిలో ముందుకు సాగిపోవాలని వెన్నుతట్టింది. చనిపోయిన తన కుమారుణ్ణి ఒక్కసారి చప్పున ముద్దు పెట్టుకొని తన సైనికులతో ఆ దాడిలో ముందుకు కదిలాడు. సమాధి ప్రక్కన కూర్చొని దయనీయంగా ఏడవడం వలన చేజారిన ప్రేమ సంపద తిరిగి రాదు. అలాంటి దుఃఖం ద్వారా ఎలాంటి దీవెన రాదు. విచారం గాయపు మచ్చల్ని మిగిల్చిపోతుంది. చెరిగిపోని అక్షరాలతో బాధపడే గుండెల మీద రాస్తుంది. అంతులేని దుఃఖములో నుండి మనం నిజంగా ఎన్నటికీ బయటపడలేము. అలాంటి విచారాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా ఉండడం కష్టం. అయితే విచారంలో కూడా మనసును కడిగి సేదదీర్చే గుణమేదో ఉంది. దాన్ని సరైన విధంగా భరించగలిగితేనే దానిలోని ఈ సుగుణాన్ని మనం అనుభవించగలం. నిజంగా ఈ విచారాన్ని ఎప్పుడూ అనుభవించని వాళ్ళు, దాని మచ్చలు ఎక్కడా లేని వాళ్ళు దురదృష్టవంతులు. మనకున్న సంతోషం మన విచారాల మధ్య నుండి మేఘాల్లో నుండి ప్రకాశించే సూర్యుడిలాగా ప్రకాశించాలి. మన విధిని మనం నమ్మకంగా నెరవేర్చడంలోనే నిజమైన ధన్యకరమైన ఆదరణ ఉంది. మన దుఃఖం గురించి తలపోసుకుంటూ కూర్చుంటే చీకటి చల్లగా మన అంతరంగంలోకి పాకి నిర్వీర్యుల్ని చేస్తుంది. కానీ దిగులు నుండి మనం ముఖం తప్పించి దేవుడు మనల్ని పిలిచిన పనుల వైపు దృష్టి మళ్లించినట్టయితే వెలుగు తిరిగి ఉదయిస్తుంది, శక్తి సమకూరుతుంది. మన కోసమై మనం వ్యర్థంగా అర్థం లేని కన్నీరు కురిపిస్తే గొప్ప గొప్ప లాభాలు పోతాయి. చిన్న చిన్న భయాల వల్ల దక్కించుకోవాలని చేయి చేస్తే వాటిని చిక్కించుకోలేము. విశ్వాసంతో చేతులు కట్టుకొని వెనక్కి చూడకుండా సాగిపోతే ఎదురు చూస్తుంది నీకోసం సంతోషకాలం. అభిషేక తైలము రాజుగా నిన్ను అభిషేకిస్తుంది. ప్రైజ్ ది లార్డ్.